మన పార్టీ నేను చూస్తున్న వేరే పార్టీలకు మన పార్టీకి ఒక మౌలికమైన తేడా ఉంది. జనరల్గా వేరే పార్టీలలో వాటి పోతారు వీటి పోతారు. మన పార్టీ ఏమో ఒక సిద్ధాంత ప్రాతిపదిక కలిగిన పార్టీ కాకుండా మనకు అనేక మంది వెల్ విషర్స్ ఉంటారు, మనకు అనేక సపోర్ట్ చేసే సంఘాలు కూడా ఉంటాయి. పార్టీ సీన్ సపోర్ట్ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ బయట అన్సీన్ సపోర్ట్ కూడా ఉంటుంది మనకు. అంటే ఆ అన్సీన్ సపోర్ట్ నుంచి కూడా మనకు నాయకులు వస్తూ ఉంటారు. మనకు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన నాయకులు ఉంటారు, వివిధ క్షేత్రాల నుంచి వచ్చిన నాయకులు ఉంటారు. కాబట్టి అంతా కూడా ఉంటారు. కానీ మనం అధ్యక్షులు అవుతాం. ఇక్కడ అర్థం ఏంటంటే నీ డివిజన్లో కాదు సుమా, నీవే అందరికంటే సుప్రీం కాదు. టెక్నికల్గా నువ్వు పార్టీ నడపడానికి సుప్రీమే, కానీ నీ డివిజన్లలో ఒక ఎంపీ ఉంటాడు, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక మాజీ ఎమ్మెల్యే ఉంటాడు, ఒక రాష్ట్ర నాయకత్వం చేసిన ఉంటారు. కాబట్టి రకరకాల హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం నేను మాత్రమే నా డివిజన్ నేను చెప్పింది మాత్రమే కాకుండా ఆ పాతగా అనుభవం ఉన్నటువంటి వివిధ హోదాలు అనుభవించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చక్కెర సలహాలు తీసుకోవాలి, చక్కెర వాళ్ళు భాగస్వామ్యం చేసుకోవాల్సిన చక్కెర ఉంటుంది. ఏముండదు, వాళ్ళు ఏం కోరుతారంటే గౌరవం కోరుకుంటారు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన 70 ఏళ్ళు ఉంటాడు, ఆయన శిష్యులు అనేక మంది జిల్లా అధ్యక్షులైన ఉంటారు, ఆయన శిష్యులు అనేక మంది డివిజన్ అధ్యక్షులైన ఉంటారు. కానీ ఆయన పెద్ద ఆయన అనేంత మాత్రాన ఆయన శిష్యులుగా ఉండి ఆయన కింద కూర్చోబెట్టడం నీకు మంచిగా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పెద్దోళ్ళు ఉంటే, నీ డివిజన్లో పెద్దోళ్ళు ఉంటే, నీకంటే సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మనకే గౌరవం ఏంటంటే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటే మనకి గౌరవం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక నేను నా ఇష్టం అనే పద్ధతి కాకుండా నీ డివిజన్లో ఉన్నటువంటి సీనియర్లను కూడా గౌరవించుకోవడం, గుర్తించుకోవడం, సలహాలు తీసుకోవడం, గిట్టే ఏమైనా మీటింగ్లు అయితే కూర్చోబెట్టుకునేటువంటి పని అయితే తప్పకుండా చేయాలి. మనకు క్షేత్రాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మహిళా విభాగం ఉంటుంది, లేకపోతే కార్మిక విభాగం ఉంటుంది, రకరకాల విభాగం ఉంటాయి. మీకు ఇష్టమున్నా లేకపోయినా, మీరు కోరినా కోరకపోయినా, రేపు మీ గెలుపుకు పాటుపట్టు వాళ్ళు, మనం మాకు బిఎంఎస్తో ఏం సంబంధం అండి, మాకు దీంతో ఏం సంబంధం? నో. ఇవన్నీ కూడా రేపటి మన పార్టీ ఎదుగుదలకు, మన పార్టీ గెలుపుకు గొప్పగా పనిచేసే వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఉంటే కూడా గౌరవించుకోవాల్సిన చక్కరైతే ఉంటుంది. మర్యాద పూర్వకంగా చెప్పాలి, మాది ఒక కార్యక్రమం నడుస్తుందన్నా, ఇగో మీకు చెప్తున్నాం, మీకు ఏమైనా వీలైతే మా దాంట్లో పాల్గొని మాకు మద్దతు ఇవ్వాలని చెప్పుకునేటువంటి ఉండాలి. అంటే అన్ని వివిధ క్షేత్రాలలో ఉండేటువంటి వాళ్ళ నాయకులు మీ డివిజన్లలో ఉంటే కూడా, మీ జిల్లాలో ఉంటే కూడా గుర్తించవలసిన ఎక్కడ, వాళ్ళు గౌరవించుకోవాల్సిన ఎక్కడ ఉంటుందంటే మాత్రం తప్పకుండా ఉంటుంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. అయితే నిన్న దాకా మీరు కుట్లాడే బాధ్యతలే ఉన్నది, అది కావాలనుకుంటారు. కానీ ఇప్పుడు చేసే దాంట్లో గుర్తుపెట్టుకోండి, మీకు మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో 35% ఓట్లు వేసిండ్రు. ఈ మలకాగిరి పార్లమెంట్ కింద పోలైన ఓట్లలో 52% ఓట్లు వేసిండ్రు. 60% ఓట్లు వేసిన నియోజకవర్గం ఉంది, అది లేదు, ఈ జిల్లా లేదు, అది ఎలిమినేట్ కాన్స్టిట్యూన్సీ. అంటే 52% ఓట్లేసి గెలిపించి మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో మన విమర్శకులు ఏమని స్టేట్మెంట్ ఇస్తారు, ఇలా మాకెన్ని గెలిపించిండ్రో భారతీయ జనతా పార్టీ కూడా గన్నే గెలిపించిండ్రు, ఈ 8 మంది పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు, మీరు చూస్తున్నారు. కానీ ఇవాళ మనకు ఒక అదనంగా వచ్చి చేరిన కర్తవ్యం ఏంటంటే, మన పార్లమెంట్ సభ్యులుగా ఏమేం పనులు తీసుకొస్తున్నారు, ఎన్ని డబ్బులు తీసుకొస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ పరంగా వివిధ వర్గాల ప్రజానికానికి ఇస్తున్న స్కీములు ఏంటివి, చేస్తున్న పనులు ఏంటివి, ఇవన్నీ కూడా తీసుకుపోయేటువంటి కర్తవ్యం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇవి కింది తీసుకపోకపోతే రేపు మళ్ళీ మీరు నువ్వు మళ్ళీ వచ్చినావు, నీకు అప్పుడు ఓట్లే లేదా, గెలిపితే నువ్వు ఏం చేసావు అనేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి డే టు డే ఇవాళ అధికారం లేనప్పుడు ఏది పదాలు మాట్లాడి నడుతుంది. కానీ అధికారం ఉన్న తర్వాత ఇవాళ మనకు అదృష్టవంతం ఏంటంటే కేంద్రంలో అధికారంలో మనమే, ఇంత స్ట్రాంగ్గా ఉన్నామో మన ఎన్నికల్లో. మీరు ఇవాళ కష్టపడి పనిచేస్తున్నారు, నాలాంటిని గెలిపిస్తున్నారు. నాలాంటిని గెలిపించామంటే నన్ను వ్యక్తిని గెలిపించడం కాదు, పార్టీని గెలిపించినట్లు లెక్క. రేపు నేను మీకు మళ్ళీ తోడు కావాలి, మళ్ళీ మా సామాన్య గెలిపిన మేము తోడు కావాలి, మా కార్పొరేటర్ మా మహిళలు గెలిపిన తోడు కావాలి. కాబట్టి డెఫినెట్గా రేపు మేము కూడా అంటే మా పని విధానము, మాకు ప్రజలు ఉన్నటువంటి పలుకుబడి రేపు మళ్ళీ సింబయాటిక్గా మీకు తోడ్పడి అందించాల్సిన ఆస్కారం ఉంటుంది. కాబట్టి రేపు మనం అంతిమ లీడర్లు ఉంటారు, పార్టీ పరమైన లీడర్లు ఉంటారు, కానీ ప్రజల చేత ఆశీర్వదించబడి ఎన్నుకోబడేటువంటి లీడర్లు వాళ్ళు ప్రజాప్రతినిధులు అని మనం చూస్తూ ఉంటాం. ఎక్కడికి పోయినా అంతిమంగా నువ్వు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కానీ టక్కన ఆయన ఎమ్మెల్యే అయితే నీక్కడ పై ఉండిపోతారు. ఆయన ప్రోటోకాల్ వేరు ఉంటుంది. అయ్యో నేను నిన్న మన వచ్చిన కానీ నడవలేదు. ఒక సర్పంచ్ పదవి ఎట్లుంటుందో మీకు తెలుసు, ఒక ఎంపీటీసీ పదవి ఎట్లుంటుందో తెలుసు, మీకు మీ దగ్గర కార్పొరేటర్ అంటే ఎట్లుంటుందో మీకు తెలుసు. కాబట్టి పొలిటికల్ పార్టీకి, రాజకీయ పార్టీకి అంతిమ గీటు రాయి గెలుపోవటం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, గెలుపోవటం మాత్రమే. కాబట్టి మనం
ఆ గెలుపు కోసం ఇగో ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. దానికి నేను డీటెయిల్స్లో పోను. టైం ఎంత అవుతుందన్నా? అండి 5 నిమిషాలు ముగించా, 10 నిమిషాలు ముగించా. నువ్వు ఎట్లా అంటాడా? ఆకలి అవుతుందా? మళ్ళీ పుస్తకం పెట్టుకుందని అంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వ పరంగా జరిగినటువంటి కార్యక్రమాలు కానీ నీ ఎంపీలు చేసినటువంటి కార్యక్రమాలు కానీ చెప్పుకోవాలి, తప్పకుండా చెప్పుకోవాలి. అది మాకు తోడ్పడనిస్తుంది. నాకు తెలిసి ఇక్కడ మనం గెలిచి ఇంకా మీరు ఆ ట్రాన్స్ఫర్కి రాలే. ఆ ట్రాన్స్ఫర్ కనపడితే నేను చూస్తున్నాను. మేమే అక్కడక్కడ అడిగి ఈ పని చేయాలన్నా గా పని చేయాలని అని చెప్పి నాకు తెలిసి అతి ఫాస్ట్గా ఈ నియోజకవర్గంలో అనేక కోట్లను అవన్నీ తెస్తాను ఎక్కడెక్కడ. నేను ఇవాళ ఒకటే, ఎక్కడ ఏ పని అడిగినా, స్కూళ్ళల్లో మీకు ఏం అవసరాలన్నా, దవాఖానల్లో మీకు ఏం అవసరాలన్నా మురికి మాది చేసి పెట్టే బాధ్యత మాదంటే ఈ బాధ్యత కాబట్టి మీరు అది మర్చిపోకండి సుమా. అది మర్చిపోతే